प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे। प्रीत जुड़ी प्रभु से ऐसी, उनकी यादों में मिले सुख घनेरे। प्यार मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे, सब अनुभव होते हैं गहरे। कैसे मैं बताऊं प्यार है कितना, सागर में ना होगा जल भी इतना। कैसे मैं बताऊं प्यार है कितना, सागर में ना होगा जल भी इतना। जिनकी यादों से सांझ सवेरे, उनकी यादों में मिले सुख घनेरे। प्यार मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे। प्रेम का ऐसा रंग डाला, प्रभु स्नेह से हुआ मन में उजाला। प्राणों में प्रेम का ऐसा रंग डाला, प्रभु स्नेह से हुआ मन में उजाला। किरण किरण आए वो सुनहरे, उनकी यादों में मिले सुख घनेरे। प्यार मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे। प्यार मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे। प्रीत जुड़ी प्रभु से ऐसी, उनकी यादों में मिले सुख घनेरे। प्यार मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे, सब अनुभव होते हैं गहरे, सब अनुभव होते हैं गहरे। ఓం శాంతి. మధురమైన పిల్లలు, బుద్ధి అటూ ఇటూ అల్లాడకుండా దానికి బదులుగా ఇంట్లో బాబా స్మృతి చెయ్యండి. దూర దూరాల వరకు బుద్ధిని తీసుకువెళ్ళండి. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. ప్రశ్న: ఏ పిల్లలైతే సత్యమైన హృదయంతో బాబాను స్మృతి చేస్తారో వారి చిహ్నాలు ఎట్లా ఉంటాయి? సత్యమైన హృదయంతో బాబా స్మృతి చేసే పిల్లల ద్వారా ఎప్పుడూ ఏ వికర్మలు జరగవు. వారి ద్వారా బాబా గ్లాని జరిగే పొరపాట్లు ఏవీ జరగవు. వారి నడవడిక చాలా బాగుంటుంది. వారు భోజనం చేసేటప్పుడు కూడా స్మృతిలో ఉంటారు. నిద్ర నుండి కూడా సమయానుసారంగా స్వతహాగానే మేల్కొంటారు. వారు చాలా సహనశీలులుగా, చాలా మధురంగా ఉంటారు. వారు బాబా వద్ద ఏ విషయాన్ని దాచరు. పాట: మా తీర్థస్థానం చాలా అతీతమైనటువంటిది. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు.
కొందరు నిరాకార తండ్రి అని భావిస్తారు, కొందరు సాకార తండ్రి అని భావిస్తారు, కొందరు మాతాపితాలని భావిస్తారు. మాతాపితాలు అర్థం చేయిస్తారు అని అన్నప్పుడు మాత వేరే తండ్రి వేరే అవుతారు కదా. నిరాకారుడు అర్థం చేయించినట్లయితే నిరాకారుడు వేరు సాకారుడు వేరు ఉంటారు, కానీ ఇవి అర్థం చేయించేవారు తండ్రే అయినారు. దేహ తీర్థయాత్రలో ఆత్మీక తీర్థయాత్ర వేరువేరని పిల్లలకి తెలుసు. ఆ దేహ తీర్థయాత్రలో అర్ధకల్పం నుంచి చేస్తూ వచ్చినారు, జన్మ జన్మలు చేస్తూ వచ్చారు. ప్రారంభం నుండి ఇవి వస్తూ ఉన్నట్లుగా అనాదిగా అంటారు, కానీ అలా కాదు. అర్ధకల్పం నుండి దేహయాత్రలు చేస్తూ వచ్చినారు. ఇప్పుడు బాబా వచ్చి ఈ తీర్థాల రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. మన్మనాభవ అంటే ఆత్మీక తీర్థయాత్ర. తప్పకుండా వారు ఆత్మలకే అర్థం చేయిస్తారు, మరియు అర్థం చేయించేది పరంపిత పరమాత్మయే. ఇంక వేరే ఎవరు అర్థం చేయించలేరు. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మస్థాపకలో తీర్థస్థానాలకు వెళ్తారు. ఇది కూడా అర్ధకల్పపు ఆచారమైంది. అందరూ తీర్థయాత్రలకు వెళ్తారు, కానీ వారెవ్వరికీ సద్గతి దొరకదు. వారు స్వయమే పదే పదే తీర్థయాత్రకు వెళ్తారు. అమర్నాథ్, బద్రీనాథ్ వైపుకు ప్రతి సంవత్సరము తీర్థయాత్రలు చేసేందుకు వెళ్తూ ఉంటారు. 4 ధామాలు చుట్టి వస్తారు. ఆత్మీక తీర్థయాత్ర గురించి మీకే తెలుసు. ఆత్మీక పరంపిత వచ్చి మన్మనాభవ మిగిలిన తీర్థయాత్రలన్నీ వదిలి ఒక్క తండ్రి స్మృతి చేసినట్లయితే మీరు సత్యమైన స్వర్గానికి వెళ్ళిపోతారు అని అర్థం చేయించారు. యాత్ర అనగా రావడము మరియు వెళ్ళడము. అది ఇప్పుడే జరుగుతుంది. సత్యయుగంలో యాత్ర అనేది ఉండదు. మీరు సదాకాలం కోసము స్వర్గాశ్రమంలోకి వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ కేవలం పేరుని పెట్టేస్తారు. నిజానికి స్వర్గాశ్రమం ఇక్కడ లేదు. స్వర్గాశ్రమం సత్యయుగాన్ని అంటారు. కలియుగంలో స్వర్గాశ్రమం లేదు. నరకవాసీలు నరకంలో ఉంటారు, స్వర్గవాసులు స్వర్గంలో ఉంటారు. ఇక్కడ భౌతికమైన ఆశ్రమాలకి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. బాబా మనకి ఈ విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. నిజానికి సత్యమైన అనంతమైన గురువు ఒక్క బాబానే అయినారు. అనంతమైన తండ్రి కూడా ఒక్కరే. అగాఖాన్ గురువు అని అన్నా, కానీ అతనికి నిజానికి గురువుకే కాదు, అతడు సద్గతిదాత కాడు కదా. అతడు సద్గతిదాత అయినట్లయితే తాను స్వయం గతి సద్గతిలోకి వెళ్ళాలి కదా. ఇతడిని గురువు అని అనరు, కేవలం అటువంటి పేరుని పెట్టేశారు. సిక్కులు సద్గురువుని అకాల్ అనని చెప్తారు. నిజానికి సత్ శ్రీ అకాల్ ఒక్క పరమాత్మనే అయినారు. వారినే సద్గురు అని కూడా అంటారు. తానే సద్గతిని ఇస్తారు. ఇస్లాములు, బౌద్ధులు లేక బ్రహ్మ మొదలైన వారు సద్గతిని ఇవ్వలేరు. గురు బ్రహ్మ, గురు విష్ణు అని అన్నా, కానీ బ్రహ్మను గురువైనా అనొచ్చు, కానీ విష్ణు శంకర్లు గురువులు కారు. గురు బ్రహ్మ అనే పేరు తప్పకుండా ఉంది, కానీ గురువైన బ్రహ్మ కూడా ఇంకొకరు గురువు ఉన్నారు కదా. సత్ శ్రీ అకాలమూర్తి గురువు ఎవ్వరూ లేరు. శివబాబా ఒక్కరే సద్గురువు. ఇంకా ఏ గురువులు లేక అనుచరులు ఆత్మీక జ్ఞానాన్ని ఇవ్వలేరు. అది వారొక్కరు మాత్రమే ఇస్తారు. బుద్ధుడు మొదలైన వారు తన వెనక అందరినీ తీసుకొని వస్తారు. వారు కూడా రజో తమోలలోకి రావాల్సిందే. వారు సద్గతి కొరకు రారు. సద్గతి దాత అన్న పేరు ఒక్క శివబాబాకే ఉన్నది. వారిని సర్వవ్యాపి అని అంటారు. అలాగైతే గురువుని స్వీకరించవలసిన అవసరం ఏముంది? నేను గురువునే, నువ్వు గురువే, నేను శివుణ్ణే, నువ్వే శివుణ్ణే అని అనడం ద్వారా ఎవరూ కడుపు నిండడు. కానీ పవిత్రంగా ఉన్నారు కావుననే వారిపై ఎంతో గౌరవం ఉంటుంది.
కానీ వారు సద్గతిని ఇవ్వలేరు. సత్యమైన సద్గురు అనేది ఒక్క శివబాబానే. గురువులు అనేక రకాలుగా ఉంటారు. నేర్పించే ఉస్తాదు కూడా గురువు అని అంటారు. వీరు కూడా ఉస్తాదే. మాయపై యుద్ధం చేయడం నేర్పిస్తారు. పిల్లలు మనకి త్రికాల దర్శ జ్ఞానం ఉన్నది. దాని ద్వారే మీరు చక్రవర్తులుగా అవుతారు. సృష్టి చక్రాన్ని తెలుసుకునేవారే చక్రవర్తి రాజాలుగా అవుతారు. డ్రామా చక్రాన్ని, కల్పవృక్షం ఆది మధ్యాంతాలను తెలుసుకోవటం ఒక్కటే. చక్రం గుర్తుని చాలా శాస్త్రాలలో కూడా చూపించారు. ఫిలాసఫీ పుస్తకమే వేరు ఉన్నది. పుస్తకాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ మీకు ఏ పుస్తకమూ చదవాల్సిన అవసరం లేదు. మీకు బాబా ఏది నేర్పిస్తారో అది అర్థం చేసుకోవాలి. బాబా ఆస్తిపై పిల్లలందరికీ హక్కు ఉంటుంది. స్వర్గంలో అందరికీ ఒకే రకమైన ఆస్తి ఉండదు కదా. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అవుతారో వారికే రాజ్యం లభిస్తుంది. బాబా అని పిలిచి కాస్త జ్ఞానాన్ని వింటే వారు హక్కుదారులైపోతారు. కానీ నెంబరు వారుగా ఉంటారు. విశ్వ మహారాజు ఎక్కడ, ప్రజలు దాసదాసీలు ఎక్కడ. ఇక్కడ మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతుంది. బాబాకు చెందిన వారిగా అవ్వడం ద్వారా స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. ఇవి కొత్త విషయాలైన కారణంగా మనుషులు అర్థం చేసుకోలేరు. సత్యయుగంలో వికారాలు ఉండవని బాబా అర్థం చేయిస్తారు. అసలు మాయయే లేనప్పుడు వికారాలు ఎక్కడ నుండి వస్తాయి? ద్వాపర యుగం నుండి మాయారాధ్యం ప్రారంభమవుతుంది. ఇవి రావణుని 5 సంకెళ్ళు. ఇక్కడ అక్కడ ఇవేవి ఉండవు. ఎక్కువగా వాదించకూడదు. ఆ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. పిల్లలు జన్మించటం, సింహాసనం పైన కూర్చోవటం, మెహళ్ళు తయారు చేయటం మొదలైన వాటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా మంచిగానే ఉంటాయి. ఎందుకంటే అది స్వర్గమైంది కదా. పిల్లలు, ఆత్మీక యాత్రలో మీరు నిరంతరము బుద్ధిని జోడించాలి. ఇది చాలా సహజమైనది అని బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో కూడా ఉదయమే లేస్తారు. జ్ఞాన మార్గంలో కూడా ఉదయమే లేచి బాబాను స్మృతి చేయాలి. ఇంకా ఏ పుస్తకము మొదలైనవి చదివేది లేదు. కేవలం తండ్రి స్మృతి చేయండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పెద్ద అందరూ మృత్యువు నుండి నిల్చొని ఉన్నది. బాబా చెప్తారు, మరణించే సమయంలో కూడా భగవంతుణ్ణి స్మరించుకోండి అని చెప్తారు. ఇక్కడ అందరికీ చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే అందరూ బాబా వద్దకు వెళ్ళాలి. బాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. ఎవరితోనూ పోట్లాడకూడదు. అది చాలా నష్టదాయకమైనది. ఎవరైనా ఏమైనా అంటే విననట్లు వదిలేయాలి. పొట్లాట జరిగే విధంగా ఎదుర్కోకూడదు. ప్రతి విషయంలోనూ సహనశీలుగా అవ్వాలి. అలాగే అర్థం చేయించాలి. బాబా తండ్రి మరియు ధర్మరాజు కూడా అయినారు. ఏదైనా విషయం జరిగితే బాబాకు రిపోర్ట్ చేయండి. అది మళ్ళీ ధర్మరాజు వద్దకు తప్పక చేరుకుంటుంది. శిక్షకులకు పాత్రులుగా అయిపోతారు. నేను సుఖాన్ని ఇస్తాను, దుఃఖము అంటే శిక్షలను ధర్మరాజు ఇస్తాడు అని బాబా అంటారు. నాకు శిక్షించే అధికారం లేదు. నాకు వినిపించండి, శిక్షలు ధర్మరాజు ఇస్తాడు. బాబాకు వినిపించినట్లయితే తేలికైపోతారు. ఎందుకంటే బాబాకు మీరు కుడిభుజం కదా. సద్గురు నిందకులు ఏ ఆధారాన్ని పొందలేరు. దోషం ఎవరిదో జడ్జిమెంటు ధర్మరాజే ఇస్తాడు. అతడిని దగ్గర ఏమీ దాచలేరు. డ్రామా అనుసారంగా పొరపాటు చేశారు, కల్పపూర్వం కూడా చేసి ఉంటారు అని అంటారు. అలాగని దీని అర్థము ఆ పొరపాట్లు చేస్తూ ఉండడం అని కాదు. అలాగైతే మళ్ళీ పొరపాట్లు లేనివారిగా ఎలా అవుతారు? ఏదైనా పొరపాటు జరిగితే క్షమాపణలు అడగవలసి ఉంటుంది. బెంగాలులో ఎవరికైనా కాలు తగిలితే వెంటనే క్షమించమని అడుగుతారు. కానీ ఇక్కడైతే ఒకరినొకరు తిట్టుకోవటం మొదలు పెడతారు. నడవడిక బాగుండాలి. బాబా ఎంతో నేర్పిస్తారు. కానీ అర్థం చేసుకోకపోతే మీ రిజిస్టర్ బాగలేదని భావించటం జరుగుతుంది. నిందిస్తూ ఉన్నట్లయితే పదభ్రష్టులు అయిపోతారు. జన్మ జన్మాంతరాలు వికర్మల భారమైతే ఉంది కదా.
దాని శిక్షను అనుభవించాల్సిందే. ఇక్కడ ఉంటూ మళ్ళీ వికర్మలు చేసినట్లయితే దానికి 100 రెట్లు శిక్షలు లభిస్తాయి. శిక్షలు అనుభవించవలసిందే. బాబా కాశీలోని కత్తుల బావిలో బలి అవ్వడం గురించి చెప్తూ ఉంటారు. అది భక్తి మార్గంలోని విషయము, ఇది జ్ఞాన మార్గపు విషయము. ఒకటేమో ఇంతకు ముందు చేసిన వికర్మలు ఉన్నాయి. మళ్ళీ ఈ సమయంలో ఏదైతే చేస్తారో దాని శిక్ష 100 రెట్లుగా అయిపోతుంది. చాలా కఠినమైన శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. బాబా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. ఏ పాపాలు చేయకండి, నష్టామోహులుగా అవ్వండి అని బాబా అంటారు. ఇందులో ఎంత కష్టపడాలి? ఈ మమ్మా బాబాలను స్మృతి చేయకూడదు. వీరిని స్మృతి చేయటం ద్వారా జమ అవ్వదు. శివబాబా వీరిలోకి వస్తారు కాబట్టి శివబాబాను స్మృతి చేయాలి. వీరిలో శివబాబా ఉన్నారు కావున వీరి స్మృతి ఉండాలి అని కాదు, అలా చేయకూడదు. శివబాబాను అక్కడే స్మృతి చేయాలి. శివబాబాను మధురమైన ఇంటిని స్మృతి చేయాలి. భూతం వలె బుద్ధిలో గుర్తుంచుకోవాలి. శివబాబా అక్కడ ఉంటారు, శివబాబా ఇక్కడికి వచ్చి వినిపిస్తారు. కానీ మనం వారిని అక్కడే స్మృతి చేయాలి, కానీ ఇక్కడ కాదు. బుద్ధి దూరంగా వెళ్ళాలే కానీ ఇక్కడ ఉండకూడదు. శివబాబా వెళ్ళిపోతారు, శివబాబా అతడొక్కరిలోకే వస్తారు. మమ్మాలో వారిని చూడలేరు. ఇతడు బాబా రథము అని మీకు తెలుసు, కానీ ఇతడి ముఖమును చూడకూడదు. బుద్ధి అక్కడే వేలాడుతూ ఉండాలి. బుద్ధి ఇక్కడ ఉన్నట్లయితే అంతటి ఆనందం కలగదు. అప్పుడు ఇది యాత్ర అని అనరు. మీ యాత్ర హద్దు అక్కడే ఉంది. బాబాలో శివబాబా ఉన్నారని వీరినే చూస్తూ ఉండడం కాదు. అలాగైతే పైకి వెళ్ళే అలవాటే వదిలిపోతుంది. అందుకే బాబా చెప్తారు, నన్ను పరంధామంలో స్మృతి చేయండి, బుద్ధి యోగాన్ని అక్కడే జోడించండి అని బాబా అంటారు. కొందరు అమాయకులు కూర్చొని బాబానే చూస్తూ ఉండాలి అనుకుంటారు. అరే, బుద్ధిని పరంధామం వైపు ఉంచాలి. శివబాబా ఎప్పుడూ రథంలో ఉండరు కదా, ఇక్కడికి వచ్చి కేవలం సేవ చేస్తారు. సేవ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. నందిపై ఎల్లప్పుడూ స్వారీ జరగదు కదా, కాబట్టి బుద్ధి అక్కడే ఉండాలి. బాబా వస్తారు, మురళీని వినిపించి వెళ్ళిపోతారు. ఇతడి బుద్ధి కూడా అక్కడే ఉంటుంది, పరంధామం వైపు. మార్గాన్ని సరిగ్గా పట్టుకోవాలి, లేకపోతే గడి గడి పట్టాల నుండి విడిపోతారు. ఇంకా కొద్ది సమయమే ఉండదు. ఇతడిలో శివబాబాయే లేకపోతే ఎందుకు స్మృతి చేస్తారు? మురళీను ఇతడు కూడా వినిపించగలడు. ఇతడిలో కాసేపు ఉంటారు, కాసేపు ఉండరు, కాసేపు విశ్రాంతిని తీసుకుంటారు. కాబట్టి అక్కడ పరంధామంలోనే శివబాబా స్మృతి చెయ్యండి. డ్రామా అనుసారంగా కల్పపూర్వము ఈరోజు ఏ మురళీని అయితే వినిపించారో అదే వెళ్ళి చెప్తారు అని బాబా అంటారు. కల్పపూర్వం బాబా నుండి ఎంత వారసత్వం అయితే తీసుకున్నామో అంతే వారసత్వాన్ని తీసుకుంటాము. శివబాబా పేరును తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటి ఆలోచన ఎవ్వరికీ రాదు. బాబా తప్పకుండా గుర్తుకు వస్తారు. బాబా పరిచయాన్నే ఇవ్వాలి, అంతేకాని కేవలం ఇతడిని చూస్తూ కూర్చోవడం కాదు. శివబాబాని స్మృతి చేయండి, లేకపోతే పాపం పెరుగుతుంది. బాబా అర్థం చేయించారు, నిరంతరము బాబాని స్మృతి చేయాలి, లేకపోతే వికర్మలు వినాశం కావు. ఇది చాలా పెద్ద లక్ష్యము. ఇది సామాన్యమైనదేమీ కాదు. భోజనం చేసేటప్పుడు మొదటి స్మృతి చేసి ఆ తర్వాత ఇక మామూలుగా భోజనం చేసేయటం కాదు. భోజనం చేసే సమయమంతా స్మృతి చేయవలసి ఉంటుంది. అందులోనే శ్రమ ఉన్నది. అంత సులువుగా ఉన్నతమైన పదవి దొరకదు. కాబట్టే చూడండి, కోట్లాది మందిలో 8 రత్నాలు మాత్రమే పాస్ అవుతారు. లక్ష్యము చాలా కష్టమైనటువంటిది. విశ్వాధిపతులుగా అవ్వాలి అన్నది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఇతడి బుద్ధిలో కూడా అది లేదు. 84 జన్మలు ఎవరికి లభిస్తాయో ఇప్పుడు ఆలోచించటం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే మొదట వస్తారో వారికే లభిస్తాయి. వారే లక్ష్మీనారాయణులు. ఇవన్నీ విచార్ సాగర మతనం చేయవలసిన విషయాలు. చేతులు పనివైపు, హృదయం బాబా వైపు ఉండాలి.
బాబా అర్థం చేయిస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఉన్న నిరంతరము బాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఇదే యాత్ర. ఆ తీర్థయాత్రకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. మనుషులు ఎన్నో తీర్థయాత్రలు చేస్తారు, కానీ ఇప్పుడు కూడా అశుద్ధంగా అయిపోయింది. నిజానికి తీర్థస్థానాలు ఎప్పుడూ వేశ్యాలయాలు ఉండవు. ఇప్పుడు ఎంత భ్రష్టాచారం ఉందో చూడండి. నాదుడు ఎవ్వరూ లేరు, వెంటనే తిట్టుకోవటం మొదలు పెడతారు. ఈరోజు చీఫ్ మినిస్టర్గా ఉంటారు, రేపు అతన్ని దించేస్తారు. మాయకు దాసులుగా అయిపోయారు. డబ్బు పోగు చేసుకుంటున్నారు, ఇళ్ళు కట్టుకుంటారు, డబ్బుల కొరకు దొంగతనాలు చేయటం మొదలు పెడతారు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇదే గుర్తుకు రావాలి. ధారణ కూడా జరగాలి. మురళీని రాసుకొని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఖాళీ అయితే ఎంతో ఉంటుంది. రాత్రి వేళలో ఎంత ఖాళీ ఉంటుంది. రాత్రి మేల్కొన్నట్లయితే అది అలవాటైపోతుంది. ఎవరైతే బాబాని సత్యంగా స్మృతి చేస్తారో వాళ్ళ కళ్ళు వాతంతటా అవే తెరుచుకుంటాయి. బాబా తన అనుభవాన్ని చెప్తారు. రాత్రి వేళలో కళ్ళు ఎలా తెరుచుకున్నాయో బాబా తెలుసు. స్థూల పైన పనులు చేయటం ద్వారా శరీరం అలసిపోతుంది. బాబా రథం ఎంత పాతదో చూడండి. బాబా పతిత ప్రపంచంలోకి వచ్చి ఎంత కష్టపడతారో చూడండి. భక్తి మార్గంలో కూడా ఎంతో కష్టపడతారు. ఇప్పుడు కూడా కష్టపడుతూ ఉన్నారు. శరీరము పతితమైన, ప్రపంచము పతితమైనదే. అర్ధకల్పం ఎంతో విశ్రాంతి తీసుకుంటారు బాబా. ఏమీ ఆలోచించాల్సిన పనే ఉండదు. కానీ భక్తి మార్గంలో ఎంత ఆలోచించవలసి ఉంటుంది. కావున్నే బాబాని దయాహృదయులు అని మహిమ చేస్తారు. తాను జ్ఞానసాగరుడు. సాగరం ఒక్కటే ఉంటుంది, మళ్ళీ దానికి విభజనలు జరుగుతాయి. ఆ తండ్రియే మనల్ని చదివిస్తూ ఉన్నారు, ఇంకా ఎవ్వరూ చదివించలేరు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ. ఎవరిని ఎదుర్కోరాదు, ఎదిరించరాదు. ఎవరైనా ఏదైనా అంటే విని విననట్లుగా ఉండాలి. సహనశీలులుగా అవ్వాలి. సద్గురువుని నిందింప చేయకూడదు. మీ రిజిస్టర్ పాడు చేసుకోకూడదు. ఏదైనా పొరపాటు జరిగితే బాబాకు చెప్పి క్షమించమని అడగాలి. అక్కడ పైన స్మృతి చేసే అభ్యాసము నేర్చుకోవాలి. వరదానము. సైలెన్స్ శక్తి ద్వారా జమా ఖాతాను పెంచుకొని శ్రేష్ఠ పదవికి అధికారి భవ. వర్తమాన సమయంలో ఏ విధంగా సైన్స్ శక్తి చాలా ప్రభావశాలిగా ఉందో, అల్పకాలికంగా ప్రాప్తిని చేయిస్తుందో, అలా సైలెన్స్ శక్తి ద్వారా జమా ఖాతాను పెంచండి. తండ్రి యొక్క దివ్య దృష్టి ద్వారా స్వయంలో శక్తిని జమ చేసుకోండి. అప్పుడు జమ చేసుకున్న దానిని అవసరమైన సమయంలో ఇతరులకి ఇవ్వగలుగుతారు. ఎవరైతే దృష్టి మహత్వాన్ని తెలుసుకొని సైలెన్స్ శక్తిని జమ చేసుకుంటారో వాళ్ళే శ్రేష్ఠ పదవికి అధికారులుగా అవుతారు. వారి ముఖం నుండి సంతోషపు ఆత్మిక ప్రకాశం కనిపిస్తుంది. స్లోగన్. సహజమైన అటెన్షన్ ఉన్నట్లయితే ఏ రకమైన టెన్షన్ మీలో రాదు. అచ్చా. ఓం శాంతి.
अभिनंदन